అలా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్కి బ్రేక్ పడినట్లే. ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడంటే బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీనివాస్ ఈ కాంబినేషన్ కలిస్తే చాలు సూపర్ హిట్లు వచ్చేస్తాయి అనుకునే వారికి ఈ బ్రేక్ అఖండ 2. సరే, బాలకృష్ణ గారి అభిమానులకి ఇది ఇండస్ట్రీ హిట్లు లేదంటే పాన్ ఇండియా హిట్ అని అనిపించవచ్చు, కానీ ఈ విషయం ఆ రేంజ్లో లేదనేది వాళ్ళకు కూడా తెలుసు. కాంబినేషన్ల గురించే వస్తే బాలకృష్ణ గారితో ఒక్కసారి ఆయన కెరీర్ మొత్తం కనుక గమనిస్తే 4 దర్శకులు ఆయన కెరీర్లో ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పొచ్చు. ఇందులో టాప్ దర్శకులు ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు. అయితే 150 సినిమాలు కానీ 110 సినిమాలు కానీ చేసిన తర్వాత మొత్తం ఈ 4 వాళ్ళ కెరీర్ని ఒక మలుపు తిప్పారా, ఇండస్ట్రీలో ఒక మంచి స్వింగ్ తీసుకొచ్చారా వాళ్ళ సినిమాలకి అంటే నమ్మాల్సి వస్తుంది. అయితే ఏంటంటే కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు చేసినట్టు 30లు 40లు వీళ్ళు చేయలేదు, కానీ కాంబినేషన్లు ఫస్ట్ హిట్ మాస్ హీరోగా, సోలో హీరోగా ఒక 10 ఏళ్ల పాటు తనను తాను ఇండస్ట్రీలో నిలదొక్కునేలా చేసిన సినిమా మంగమ్మ గారి మనవడు బాలకృష్ణ గారికి. నేను చెప్పే డైరెక్టర్ల పేర్లు కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, బి గోపాలు, శరత్, చివరగా బోయపాటి. వీడియో అంతా కనుక మీరు చూస్తే ఈ సినిమాలు ఆ సమయాల్లో ఎలా హిట్ అయ్యాయి, బాలకృష్ణ గారికి ఉన్న ఇమేజ్ని ఎలా కాపాడాయి, ఎలా పెంచాయి అనేది అర్థమవుతుంది. మంగమ్మ గారి మనవడు తర్వాత ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, దాని తర్వాత మళ్ళీ బాలగోపాలుడు, మధ్యలో ఇంకొన్ని సినిమాలు, ముద్దుల మేనల్లుడు తర్వాత కోడి రామకృష్ణ గారితో బాలకృష్ణ గారి సినిమాలు చేయలేదు. ఇక్కడ ప్రతాపసింహ భూపతి ఏదో సంథింగ్ భార్గవ ఆర్ట్స్ వాళ్ళు ఒక సినిమా మొదలుపెట్టి భానుమతి గారు, ఆ భానుమతి గారి మనవడగా బాలకృష్ణ ఒక మంచి జానపద చిత్రరాజాన్ని అందించాలనుకున్నారు, కానీ అది నెరవేరలేదు. అలా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఫ్లాప్తో ముగిసింది. మధ్యలో వీళ్ళిద్దరి కెరీర్లు అద్భుతంగా ఉంటాయి. కోడి రామకృష్ణ గారు అసలు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎలాంటి సబ్జెక్ట్ అయినా కూడా సూపర్ హిట్ చేయగలిగిన సామర్థ్యం, ఎలా అయినా ట్యాకిల్ చేయగలరు. అట్ ద సేమ్ టైం ఎంత చెత్త సినిమా అయినా తీయాలంటే ఈయనే అనిపిస్తుంది. కొన్ని చెత్త సినిమాలు వచ్చినాయి ఆయన కెరీర్లో. అదే సమయంలో ప్యారలల్గా ఒక సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చినాయి. సరే, ఈ వీడియో బాలకృష్ణ గారి సినిమాల గురించే కాబట్టి ముద్దుల మామయ్యకి ముందు బాలగోపాలుడు, ముద్దుల మామయ్య తర్వాత మంగమ్మ గారి మనవడు తర్వాత ముద్దుల కృష్ణయ్య తర్వాత మువ్వగోపాలుడు తర్వాత మళ్ళీ బాలగోపాలుడు తర్వాత ఇందాక చెప్పే కదా, ముద్దుల కృష్ణయ్య ఉంది, ముద్దుల మామయ్య ఉంది. ముద్దుల మామయ్య తర్వాత ఆ సక్సెస్ని, ముద్దుల మామయ్య ఇండస్ట్రీ హిట్, ఆ సక్సెస్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళింది బాలగోపాలుడు. ఆ తర్వాత ముద్దుల మేనల్లుడు, భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బాలకృష్ణ, కోదండరామిరెడ్డి, మన కోడి రామకృష్ణ గారు, బాలకృష్ణ, కోడి రామకృష్ణ, గోపాల్ రెడ్డి ముగ్గురు కలిస్తే అసలు అభిమానులకు పండగ. కానీ ముద్దుల మేనల్లుడు అనేది ఎప్పుడైతే పరాజయం పాలైందో గత సినిమాలతో పోల్చుకున్నప్పుడు ఇంకా కాంబినేషన్ ఆగిపోయింది. ఈ ప్రతాపసింహ భూపతి రూపంలో పూర్తిగా ఆగిపోయింది. వాళ్ళ కొడుకు భార్గవన్న వచ్చి తీస్తాడనుకుంటే అతను అర్ధాంతరంగా ఆ తర్వాత చనిపోయాడు. ఇది సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ, కోడి రామకృష్ణ అనే ఒక గోల్డెన్ పెయిర్కి సంబంధించి బ్రేకప్ స్టోరీ చివరిలో. ఆ తర్వాత అదే సమయంలో కోదండరామిరెడ్డి గారు కూడా అన్ని రకాల సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయగలిగిన దర్శకుడు. ఆయన దర్శకత్వంలో ఇండస్ట్రీ హిట్లు రాలేదు, కానీ బాలకృష్ణ గారి గోల్డెన్ పీరియడ్ లాగా కెరీర్ బిగినింగ్లో ఒక టాప్ స్టార్గా ఎదుగుతున్న క్రమంలో వచ్చిన 6 హిట్లలో ఒకటైన అనసూయమ్మ గారి అల్లుడు కోదండరామిరెడ్డి గారే తీశారు. అదే ఇదిలో భానుమతి గారి మొగుడనే ఒక భారీ బండ సినిమా ఒకటి వచ్చిపోయింది. ఆ తర్వాత భార్గవరాముడు కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. పిడుగురాళ్ళ జయలక్ష్మి థియేటర్లో మా బావగారు మేము వెళ్ళాం. అప్పట్లో బాల్కనీల్లో చైర్లు అంటే మొదటి రోజు కాకుండా రెండో రోజు తీసుకొచ్చి ఆడిచ్చేవాళ్ళు ప్రింట్ లాగా. ఈ బాల్కనీల్లో మామూలు ఐరన్ చైర్లు ఉండేవి, ఎక్స్ట్రా చైర్లు వేసుకు కూర్చోబెట్టేవాళ్ళు. టికెట్లు మామూలు రేటే తీసుకొని మంచి కలెక్షన్ సాధించింది. అందులో ఆ సినిమాలో గోల్డ్ స్పాట్లు, లింకాలు, సీసాల మీద ఇవి ఉన్నాయి. పాటలు బాగా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. భార్గవరాముడు తర్వాత
ఇక రక్తాభిషేకము, భలే దొంగ, ఈ రెండు కూడా హిట్లే, కానీ ఇండస్ట్రీ హిట్లు అయితే కాదు. రక్తాభిషేకం, భలే దొంగ. అయితే ఇక్కడ ఏంటంటే ఈయన ఇండస్ట్రీ హిట్లు ఇవ్వకపోయినా కూడా ఇండస్ట్రీ హిట్లు తన కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్ సినిమాలు ఇచ్చినటువంటి కోడి రామకృష్ణ గారు కాకుండా కోదండరామిరెడ్డి గారితో తీశారు. ధర్మక్షేత్రం ఇలాంటి సినిమాలు, ధర్మక్షేత్రం వచ్చిపోయింది అనుకోండి. అలానే విజయశాంతి గారు తన సొంత సినిమా అయినటువంటి నిప్పురవ్వను కూడా ఈయన తెరకెక్కించారు, కోదండరామిరెడ్డి. ఈ మధ్యలో ఒక ఏస్ హిట్ నారీ నారీ నడుము మురారి. ఇట్లా ఇది ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఓకే, కోదండరామిరెడ్డి గారు అంటే మనకి పర్వాలేదు, సినిమాలకి బాగా వచ్చేస్తాయి డబ్బులు బాలకృష్ణ గారితో అని. బొబ్బిలి సింహం ఒకటి, బొబ్బిలి సింహం, యువరత్న రాణా. ఈ యువరత్న రాణాకి ముందుకు సమరసింహారెడ్డికి ముందు ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణ గారికి పర్వాలేదు, బాలకృష్ణ సినిమాలు ఆడతాయి ఇంకా అని యువరత్న రాణా కనీసం 10 సెంటర్లో 50 రోజులు ఆడితే దాని తర్వాత వచ్చింది సమరసింహారెడ్డి. ఇది ఇండస్ట్రీ హిట్. బాలకృష్ణ కెరీర్ని ఇందాక చెప్పాం కదా, స్వింగ్కి తీసుకెళ్ళింది, ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళింది. దీనికి ముందు ఏం జరిగింది అంటే బి గోపాల్ అనే ఇంకొక దర్శకుడు ఉన్నారు. బి గోపాల్ గారు కూడా బాలకృష్ణ గారితో మంచి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. ఈ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సమరసింహారెడ్డికి ముందు 2 సినిమాలు తీశారు ఆయన. లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్. లారీ డ్రైవర్ ఓకే, ఒక వినోదం సినిమా, బండ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరించారని బాలకృష్ణ గారు శివరంజన్ ఇంటర్వ్యూలో ఇచ్చారు. అప్పుడు 10 సెంటర్లో 100 రోజులు ఆడింది. అది జయరామారావు గారు అని మన ఈ బ్యానర్ రాఘగోపాలరావు సొంత బ్యానర్. డ్రైవరు బాలమురళిగా, విజయశాంతి మాస్ జరదా జయంగా నటించిన ఆ సినిమా లారీ డ్రైవరు. ఆ తర్వాత వెంటనే రౌడీ ఇన్స్పెక్టర్. ఈ 2 హిట్ల తర్వాత ఒక బ్రేక్లో వచ్చిన ఫ్లాపులు, ఆ తర్వాత యువరత్న రాణాతో కాస్త మళ్ళీ పుంజుకున్న బాలకృష్ణ కెరీర్ని కోదండరామిరెడ్డి గారిది, అది ఆ చివరి సినిమా బాలకృష్ణతో. అక్కడ మళ్ళీ సమరసింహారెడ్డితో మళ్ళీ ఒక టాప్ రేంజ్కి వెళ్ళిపోయారు ఎవరు, మన బాలకృష్ణ గారు. అప్పుడు ఈ బాలకృష్ణ బి గోపాల్ సూపర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పారు. ఇప్పుడు బోయపాటి గురించి చెప్తున్నట్టు లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, సమరసింహారెడ్డి. 2001లో మళ్ళీ ఇంకొక విజృంభించారు నరసింహనాయుడు. 4 హిట్స్, గ్రాండ్ స్లామ్ హిట్లు కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ బాంబు షెల్లులాగా ప్రేక్షకుల మీద పలనాటి బ్రహ్మనాయుడు వేశారు. ఎవరైనా ఊహిస్తాడు అలాంటి సినిమాలు, ఎలివేషన్స్. సో అది ఫ్లాప్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ తగినట్లుగా లేకపోవడంతో, ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏంటో అర్థం కాని రకంగా ఉన్నప్పుడు అలా బి గోపాల్ గారి సక్సెస్ఫుల్ కాంబో కూడా బ్రేక్ అయిపోయినాయి. అక్కడ చూసారా ఇండస్ట్రీలో 3 సక్సెస్ఫుల్ కాంబినేషన్లు: బాలకృష్ణ కోదండరామకృష్ణ, బాలకృష్ణ కోదండరామిరెడ్డి, బాలకృష్ణ బి గోపాల్. ఆ టైంలోనే ఇలా బ్రేకప్లకి గ్యాప్ టైంలోనే మనకి 96, 95లో ఇవి వంశానికి ఒక్కడు, పెద్దన్నయ్య రూపంలో శరత్ అనే ఒక మామూలు కుటుంబ కథా చిత్రాలు, శ్రావ్యమైన సంగీతంతో ఉండే సినిమాలు తీసే శరత్ గారితో ఆయనకి హిట్ కాంబినేషన్లు పడ్డాయి. దానికి కూడా మళ్ళీ ఏమైంది, సుల్తాన్ అనే ఒక సుత్తా సినిమా తీపిచ్చేసేసి తనకి సంబంధం లేని జోనర్లో ఆదర్శకుండా పెట్టి తీశారు. ఫ్లాప్ అయింది. మరి ఆ టైంలో మనకి టాప్ డైరెక్టర్లు ఎవరున్నారు? ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి. ఏదో ట్రై చేశారా బాలకృష్ణ? చేశారు. బలివాడి బాసు, బలివాడి బాసు అతను కాదు, రామ్ ప్రసాద్, అరుణ్ ప్రసాద్, గొప్పింటల్లుడు, ఈ మాతో పెట్టుకోకులు వచ్చిపోయినాయి. మాతో పెట్టుకోక ఆయన కాదు, కోదండరామిరెడ్డి. బట్ పేరు ముందు అయింది అనుకున్నారు. ఇట్లా ఏంటంటే అప్పుడు టాప్ డైరెక్టర్లు, టాప్ హీరో అని చెప్పి ఎస్వి కృష్ణారెడ్డి గారు బాలకృష్ణ తీశారు. సో వీళ్ళతో ఈయనకు సెట్ అవ్వాలి. శరత్తో సెట్ అయింది. ఈ లోపు కెరీర్లో ఒడిదుడుకులు. అప్పుడు పరాజయాల పరంపరలు సాగుతున్నప్పుడు వచ్చిన సినిమా సింహ. అలా బోయపాటి గారు ఆ భద్ర, తులసీల తర్వాత బాలకృష్ణ గారితో జెల్ అయిపోయి ఇక అతని కెరీర్లో కూడా ఇటు తీస్తే బాలకృష్ణతోనే దిగలడు, లేకపోతే తీయలేడు అనే ఒక ఇమేజ్ తీసుకొచ్చుకున్నాడు. అపోహ అనొచ్చు, నిజము అనొచ్చు. సో ఇప్పుడు ఆయన కెరీర్ ఏమైంది? బాలకృష్ణ గారితో తీసిన 3 హిట్లు అయినాయి. 4వది అఖండ 2. 4వ సినిమా తర్వాత మళ్ళీ బోయపాటితో తీయాలంటే తీస్తారా బాలకృష్ణ గారు? సబ్జెక్ట్ సెట్ చేస్తారా? సెట్ చేసుకుంటే బాలకృష్ణ గారు ఇయటానికి రెడీ. ఎందుకంటే పైసా వసూలు లాంటి సినిమాను ఓకే చేసినప్పుడు పూరి జగన్నాథ్తో
అదేమి చెత్త సినిమా కాదు, అట్ ద సేమ్ టైం గొప్ప సినిమా కూడా కాదు. ఎందుకంటే పోకిరిని, దేశముదుల్ని వాటిని ఇట్లా మిక్సీలు వేసి రుబ్బేసేసి జనాలకి ఒక సినిమా తీసామంటే కుదరదు కదా. బాలకృష్ణ గారు 100% కష్టపడతారు ఏ క్యారెక్టర్, అందులో సందేహం లేదు. ఆ పరంపరలో ఈ వరుసను గమనించినప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్కి బ్రేక్ పడ్డట్టే, నో డౌట్. ఇప్పుడు బాలకృష్ణ గారి కెరీర్ ఇది ఎండ్ పాయింట్. ఎందుకంటే 65 ఏళ్ల తర్వాత మహా అయితే ఇంకొక 5 ఏళ్ళు చేస్తాడు. సినిమాలు ఎక్కువగా చేయాలన్నా కూడా ప్రేక్షకుల అభిరుచి మారిపోతుంది. ఒకప్పుడున్న ప్రేక్షకులు ఇప్పటికీ ఆయన అలానే చూడాలనుకోరు. అందులో కథల్లో కొత్తదనము కనపడి సావట్లేదు. మరి ఇక్కడ ఏమవుతుంది, గోపీచంద్ మల్లినేను లేకపోతే బాబీలో ఎవరినో పట్టుకోవాలంటే వాళ్ళతో సెట్ చేసుకోవాలి కాంబినేషన్లు. ఇట్లు కాకపోయినా తన కెరీరు విజయవంతంగా ముందుకెళ్తూ ఉండటానికి వీళ్ళు వరుసగా సినిమాలు తీస్తూ ఉండాలి. అందుకనే తోడు రామకృష్ణ, కోదండరామిరెడ్డి, మరి రాఘవేంద్రరావు, దాసనారాయణరావు అంటారా? రాఘవేంద్రరావు గారు ఇచ్చిన అన్ని బండ సినిమాలే. దాసనారాయణరావు గారితో చివరిలో చేశారు పరమవీర చక్రాన్ని, అది ఎలాంటిదో అందరికీ తెలుసు. సో అలా ఒక సక్సెస్ఫుల్ కాంబోకి బ్రేకులు పడ్డాయి. ఇది నిజమా కాదా అనేది మీరు ఆయన కెరీర్ని నేను చెప్పిన ఈ 10 నిమిషాల్లో కనుక ఒకసారి అవలోకనం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మరి ఈ మధ్యలో మిగతా డైరెక్టర్లతో చేయలేదా అంటే చేస్తారు. రవిరాజా పిలిసెట్లు, మురళీమోహన్ రావులు, ఇంకా వేరే దర్శకులు, ముత్యాల సుబ్బయ్యలు 1-2 తీయటం, మిగతాయి బోల్తా కొట్టడం, పవిత్ర ప్రేమ, కృష్ణబాబు ఇట్లాంటివి వస్తాయి పోతూ ఉంటాయి. అంటే ఏంటంటే కెరీర్ విజయవంతంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. సినిమాలో విజయం అయినా ఆ కోవలో ఒక కొత్త డైరెక్టర్ కావాలి. బాలకృష్ణ గారికి ఒక కొత్త డైరెక్టర్ కావాలి సక్సెస్ని రిపీట్ చేయడానికి. అది ఎవరు ఇవ్వబోతున్నారు?